అందరికీ దేవుని పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ఈ విధంగా ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతో మహింపరుస్తున్నాను. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు నేను ఒక లేఖనంలో నుండి కొద్దిసేపు మీతో సంభాషించాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే, యేసుక్రీస్తు వారిని నిన్న సాయంత్రం అంటే శుక్రవారం సాయంత్రం ఆయన్ని సిలువ వేయడం అనేది జరిగింది. సిలువ వేసిన తర్వాత నుంచి జరిగిన కొన్ని సంభవాలు, అలాగే ఆయన సిలువ వేయబడిన తర్వాత ఆయన మరణించిన తర్వాత ఏం జరిగింది అనే దాని మీద మనం ధ్యానం చేద్దాం. ఆయన మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అనే విషయాలు మనము ధ్యానం చేద్దాం. మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. మార్కు వ్రాసిన సువార్త 15వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం 33 నుండి చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబ్దకాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడు అనరి. ఒకడు పరిగెత్తుకొని పోయి స్పాంజి చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి ఏలియా విని దింప వచ్చునేమో చూడమనెను. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకు రెండుగా చినిగాను. ఆయనకు ఎదురుగా నిలిచిన శతాధిపతి ఈయన ఇలాగు ప్రాణము విడిచుట చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులను వారిలో ఉండిరి. ఇప్పుడు 42వ వచనం నుండి జాగ్రత్తగా చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు దాకా చదివిన లేఖనం భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు వారు సిలువ మీద తన ప్రాణాన్ని విడిచినట్టుగా, గొప్ప కేక వేసి ఆయన మరణించినట్టుగా మనము చూడవచ్చు. ఆయన గొప్ప కేక వేసి మరణించాడు. తద్వారా ఆయన ప్రాణాన్ని విడిచిన తర్వాత, చనిపోయిన తరువాత ఏం జరిగిందనేది 42 దగ్గర నుండి చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఆ దినము సిద్ధపరచు దినము, అంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన దినము ఏ దినము? సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము. సో విశ్రాంతి దినానికి పూర్వదినం ఏంటి అంటే శుక్రవారం. విశ్రాంతి దినము శనివారము. విశ్రాంతి దినం తర్వాతి రోజు ఆదివారము. సో యేసుక్రీస్తు వారిని శుక్రవారం ఏం చేశారు? సిలువ వేసి ఆయన ఆ సిలువలో తన ప్రాణాన్ని విడిచాడు. అప్పుడు విడిచిపెట్టిన తర్వాత ఆ విడిచిపెట్టిన రోజు శుక్రవారం, సిద్ధపరచు దినము. సో యూదుల ఆచారం ప్రకారం ఇంకా కొద్దిసేపు ఆగితే సాయంకాలము మొదలైతే, అంటే సూర్య అస్తమయం నుంచి సూర్య అస్తమయం వరకు, అంటే ఈరోజు సూర్యాస్తమయం నుంచి నెక్స్ట్ సూర్యాస్తమయం వరకు ఒక దినంలాగా పాటిస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని శుక్రవారం పూట ఆయన్ని సిలువ వేశారు కాబట్టి, ఇప్పుడు ఆ రోజు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత నుంచి సబ్బాతు దినము మొదలవుతుంది. ఆ శుక్రవారం అవ్వకముందు ఆ శుక్రవారము
కొన్ని గంటలు గడిస్తే మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ప్రాణాన్ని విడిచాడు. అంత బాగానే ఉంది. 3 గంటలకి అట్లా జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపు ఆగితే ఇక ఏమవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది. సూర్యాస్తమయం అయిందంటే ఇక సబ్బాతు దినం స్టార్ట్ అవుతుంది, అంటే విశ్రాంతి దినం స్టార్ట్ అవుతుంది. సో యూదుల ఆచారం ప్రకారం విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు. సో అయితే ఆ రోజు సిద్ధపరచు దినం శుక్రవారం రోజు ఏం జరిగింది, యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన తర్వాత సాయంకాలం అయినప్పుడు చూడండి, అరిమత్త యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. మనము గుడ్ ఫ్రైడే రోజు అందరం ఈ లేఖనాలు వినుంటాం. ఏంటంటే పిలాతే యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి అంగీకారము ఇష్టం లేకుండా కూడా తెలిపాడు. ఇక తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకుండా అక్కడుండే యూదులు ఆయన్ని గుంపుగా కూడి ఒత్తిడి చేసేసరికి ఆ ఒత్తిడికి లోనైపోయి ఇక ఏం చేశాడు, సిలువ వేసేసారు. సిలువకి అప్పచెప్పేసేసాడు. ఇప్పుడు ఈ పిలాతు దగ్గరికి అరిమత్త యోసేపు వెళ్ళాడు. ఎవరు అరిమత్త యోసేపు అనేది మనము చూద్దాం ఫస్ట్. ఈ అరిమత్తయి యోసేపు ఎవరంటే అక్కడే రాసుంది చూడండి, 43వ వచనం, మార్కు 15:43. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఘనత వహించినవాడు. అంటే మంచి పిలాతు కాదు, అరిమత్త యోసేపు ఘనత వహించినవాడు మరియు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడంట. దేవుని రాజ్యం కోసం ఎదురు చూసేవాడు. ఈ అరిమత్త యోసేపు యేసుక్రీస్తు వారి యొక్క రహస్య శిష్యుడు అని కూడా లేఖనం రాసి ఉంటుంది. ఒకసారి చూడండి, లూకా వ్రాసిన సువార్త 23 23లో కూడా మీరు 23వ అధ్యాయం 50వ వచనం నుండి 56 వరకు మీరు చదవవచ్చు. అలాగే మత్తయి వ్రాసిన సువార్త 27వ అధ్యాయం 62 నుంచి 66 వరకు చూడండి. మత్తయి వ్రాసిన సువార్త 27వ అధ్యాయం 62 నుంచి 66 వరకు చూస్తే మీరు చదువుకుంటూ 57 వచనం నుంచి 57 నుంచి మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 57 నుండి చూస్తే, యేసు శిష్యుడిగానున్న అరిమత్త యోసేపు అను ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నా తెలియపరుస్తున్నాడంటే అరిమత్త యోసేపు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఈ అరిమత్త యోసేపు కూడా ఒక అతనుగా ఉన్నాడు. అతను ధనికుడు, మంచిగా రిచ్ క్యాండిడేట్, మంచిగా ధనం కలిగిన వాడు, పైగా పేరు ప్రఖ్యాతలు ఇన్ఫ్లుయెన్స్ కూడా కలిగిన వాడు. సో అలాగే యోహాను రాసిన సువార్త మీరు 19వ అధ్యాయం మీరు చూస్తే 38వ వచనం, అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయి యోసేపు అని ఉంది చూడండి. రహస్యముగా అరిమత్తయి యోసేపు అని అంటే యేసుక్రీస్తు శిష్యుల్లో అరిమత్తయి యోసేపు కూడా ఒక శిష్యుడిగా ఉన్నాడు. కానీ అతను రహస్యముగా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నవాడు. అంటే యూదులకి భయపడిపోతున్నాడు. ఎందుకు? చూడండి అక్కడే ఉంది, అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయి యోసేపు తను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతు వద్దకు సెలవడిగెను. పిలాతు సెలవిచ్చాను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. చూడండి, ఈ అరిమత్తయి యోసేపు యూదులకి భయపడ్డాడు. ఎవరు ఈ అరిమత్తయి యోసేపు అంటే ఒక యూదుడే. అరిమత్తయి యోసేపు ఎవరని లేఖనం తెలియపరుస్తుంది?
అంటే ఒక యూదుడే. ఈ యూదుడిగా ఉన్న అరిమతె యోసేపు అక్కడుండి మిగతా యూదులకు భయపడి బహిరంగంగా యేసుక్రీస్తు వారిని ఆయన గురువుగా పెట్టుకుని వెంబడించకుండా అప్పుడు దాకా రహస్యంగానే ఆయన్ని వెంబడిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. ఈ రహస్యంగా ఎప్పుడైతే వెంబడిస్తూ వస్తున్నాడో ఒకానొక సిచ్యువేషన్ వచ్చేసింది తన జీవితంలో. ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఇంకా అప్పుడు దాకా జరిగిన ఈ పరిస్థితులు ఇవన్నీ చూసాడు కదా. యేసుక్రీస్తు వారిని సిలువ వేయడం ఎంత చూసాడు. ఆయన సిలువలో మరి ఎవరు లేని వారిలాగా మరి ఆయన ఏమవుతున్నాడు, వేలాడదీయబడుతూనే ఉన్నాడు, చనిపోయాడు. అక్కడ ఆయన శరీరము ఆ సిలువ మీద ఉంది. అప్పుడు ఇక తట్టుకోలేకపోయాడు అరిమతె యోసేపు. ఇక బహిరంగంగా తెగించి అని రాస్తుంది. ఇంకో చోట ఏమని రాస్తుంది అని అంటే తెగించి అని ఉంది. మనం చూడవచ్చు. మీరు జాగ్రత్తగా చూస్తే 15వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 42 నుంచి చదువుకుంటూ వెళ్తే ఈ మాట ఉంటుంది. ఆ దినము సిద్ధపరిచే దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతె యోసేపు తెగించి అని ఉంది. ఏంటి? తెగించి అని ఉంది. చూడండి, అరిమతె యోసేపు ఇక తెగించేసేసాడు యేసుక్రీస్తు వారి కోసం. చాలు, ఇప్పుడు దాకా నేను రహస్యంగా ఆయనకి శిష్యుడిగా ఉన్నది చాలు. అరే, నా గురువుని సిలువ మీద అలా వేలాడదీస్తున్నాడు, చనిపోయాడు ఆయన అక్కడ. ఇంకా ఆయన పరిస్థితి ఏంటి? మరి ఆయన్ని సమాధి, ఆయన దేహము భౌతిక కాయము ఇక అట్లాగే ఉంచేస్తే ఎట్లా అని ఆయన ఆలోచన చేసి ఏం చేశాడంటే, పిలాతు అనే ఒక అధికారి, అప్పుడు రోమీలు కాలంలో అధికారిగా ఉన్నాడు, ఆ పిలాతు దగ్గరికి అరిమతె యోసేపు వెళ్ళి, అప్పుడు దాకా రహస్యంగా శిష్యుడిగా ఉన్న అతను తెగించేసేసి బహిరంగ శిష్యుడైపోయాడు. బహిరంగంగానే వెళ్ళి అందరిలో మరి బహిరంగ శిష్యుడిగా వెళ్ళి ఇక ఏం చేశాడు? నాకు యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని అప్పచెప్పండి అయ్యా, దయచేసి అప్పచెప్పితే నేను ఆయన్ని తీసుకుని వెళ్ళి ఏం చేస్తాను, సమాధి చేస్తా అని అడుగుతున్నాడు. అప్పుడు దాకా రహస్యంగా శిష్యుడిగా ఉన్న అతను ఇక బహిరంగ శిష్యుడు అయిపోయాడు యేసుక్రీస్తు వారికి. అలాగే లూకా వ్రాసిన సువార్త 23వ అధ్యాయం 50 నుండి చదువుకుంటూ వెళ్తే అతడు యూదులకి భయపడినట్టుగా చూస్తున్నాము, కానీ యూదుల యొక్క బోధకి అతను సమ్మతించలేదు. కానీ యేసుక్రీస్తు వారు చేసే బోధకి అతను సమ్మతించి వచ్చాడు. అయితే లేఖనంలో యేసుక్రీస్తు వారే స్వయంగా అంటున్నాడు ఏంటనంటే, మరి మనుషుల ఎదుట ఎవరైతే యేసుక్రీస్తు వారిని ఒప్పుకోరో, మా కుమారుని ఒప్పుకోరో, మరి తండ్రి ఎదుట ఆయన ఒప్పుకోనని అన్నాడు. కాకపోతే ఇంకా అరిమతె యోసేపు భయంతో అట్లా ఉన్నాడు. కాకపోతే ఈ సిచ్యువేషన్కి వచ్చేసేసరికి ఇక బహిరంగ శిష్యుడు అయిపోయాడు. యేసుక్రీస్తు వారి దేహాన్ని అడగటం ద్వారా, నాకు ఇవ్వమని అడగటం ద్వారా ఆయన యొక్క శిష్యుడిని నేను, ఆయన ప్రభువు అని ఒప్పుకుంటున్నట్టుగా మనము ఆలోచన చేయవచ్చు. అదే టైంలో ఈ అరిమతె యోసేపుతో పాటు ఇంకొక అతను ఉన్నాడు. ఎవరంటే అరిమతె యోసేపుతో పాటు ఇంకొక అతను ఉన్నాడు. అతని పేరు నికోదేము. ఈ నికోదేము గురించి మన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో చూడవచ్చు. అతను కూడా ఒక పరిసయ్యుడు, యూదుడే. అతను కూడా మరి యేసుక్రీస్తు వారిని నేను దైవ కుమారుడు అని నేను అనుకుంటున్నాను, దేవునికి తోడుగా ఉంటాడని అంటాడు. కాకపోతే మరి తిరిగి జన్మించాడో లేదో మరి ఆయన శిష్యుడు లేదో బైబిల్ రాయబడలేదు. కానీ ఇక్కడ అరిమతె యోసేపుతో పాటు అతను కూడా ఆయన యేసుక్రీస్తు వారి శిష్యుడు. మరి దేహం కోసం అరిమతె యోసేపుతో పాటు అతను కూడా ఆయన సమాధి చేయడానికి అరిమతె యోసేపుకి సహకరించినట్టుగా మనం లేఖనంలో చూడవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఆ యొక్క భౌతిక కాయాన్ని సిలువ మీద నుండి కిందకి దించి ఈ అరిమతె యోసేపు పర్మిషన్ తెచ్చుకున్నట్టుగా మరి ఆ సమాధిని చేయడానికి ఈయనకి అప్పచెప్పమని. ఇప్పుడు సమాధి చేసింది ఎక్కడ అని అంటే ఆయన కపాలమన స్థలమనబడిన ఆ ప్రదేశంలో ఆయన సిలువ వేయబడ్డాడు. అక్కడికి దగ్గరలోనే ఒక తోట ఉంది. ఆ తోటలో అరిమతె యోసేపు రిచ్ క్యాండిడేట్ కాబట్టి తనకి కోసం సమాధిని ముందుగానే సిద్ధపరుచుకున్నాడు. తదనంతరం తన భౌతికాయాన్ని తను తొలిపించుకున్న ఆ యొక్క సమాధిలో
ఆ యొక్క రాతి సమాధిలో ఉంచాలని అనుకున్నాడు. అయితే ఇక యేసుక్రీస్తు వారి శిష్యుడైపోయాడు కదా, మరి అరిమత్తయి యోసేపు. ఇక ఆయనకి మరి యేసుక్రీస్తు వారి ఇక సిలువ మీద అట్లాగే ఉంటామో మరి అరిమత్తయి యోసేపు చూడలేక ఇంకా ఆయన్ని తీసుకుని, మరి ఆయన భౌతికాయని తీసుకుని పిలాతు దగ్గర పర్మిషన్ తెచ్చుకుని ఆయన భౌతికాయని తీసుకుని నారబట్ట చుట్టి, అంటే యూదుల ఆచారం ప్రకారం నారబట్ట చుట్టి తీసుకెళ్ళి ఏం చేశారు, సమాధిలో రిచ్ సమాధి అది. ఎందుకంటే అరిమత్తయి యోసేపు రిచ్ క్యాండిడేట్. మరి రిచ్ సమాధిలో యేసుక్రీస్తు వారిని అరిమత్తయి యోసేపు కోసం చేసుకున్న ఆ సమాధిలోనే అరిమత్తయి యోసేపు యేసుక్రీస్తు వారిని సమాధి చేయడం జరిగింది. ఇప్పుడు సమాధి చేయబడ్డాడు, బాగానే ఉంది. సిలువ మీద ప్రాణాన్ని విడిచాడు, బాగానే ఉంది. మరి సిలువ మీద ప్రాణం విడిచిన తర్వాత యేసుక్రీస్తు వారి ఆత్మ ఎక్కడికి వెళ్ళినది? ఇది ప్రశ్న. యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ, ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినది? ఈ విషయం తెలుసుకోకముందు 2 విషయాలు నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, అరిమత్తయి యోసేపు వల్లే నువ్వు కూడా తెగించి బహిరంగంగా ఆయన యొక్క శిష్యుడిని నేను, లేదా ఆయన ప్రభు అని అన్ని చోట్ల ఒప్పుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అరిమత్తయి యోసేపు త్యాగపూరితంగా తనకున్న సమాధిని, తన కోసం పెట్టుకున్న సమాధిని ఆయన ప్రభు కోసం ఇచ్చినట్టుగా చూడవచ్చు. అలాగే నువ్వు కూడా త్యాగపూరితంగా ఆయన కోసం తెగించి త్యాగపూరితంగా ఆయన కోసం జీవించాలి. మరి ఆయన కోసం నువ్వు బ్రతకాలి. అరిమత్తయి యోసేపు అలాగే బ్రతికాడు. దేవుని రాజ్యం కోసం అట్లా ఎదురు చూస్తున్నాడు. మనం కూడా అట్లా ఎదురు చూడాలి. ప్రభు కోసం మనం బహిరంగ శిష్యుల వలె తెగించి జీవించాలి. ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మరి చాలామంది రహస్య క్రైస్తవుల వల్ల జీవించడానికి ఇష్టపడతారు. ఏదన్నా పరిస్థితులు మరి కొంచెం ఇబ్బందిగా ఉంటాయేమో, లేదా వీళ్ళకి భయపడి, లేదా గవర్నమెంట్కి భయపడి, లేదా ఏదన్నా అవసరతల కోసం బెండ్ అయిపోయి రహస్య శిష్యుల వలె యేసుక్రీస్తు వారి కోసం జీవిస్తారు. అయితే అలాంటి వారిని యేసుక్రీస్తు వారు కోరుకోవటంలా. యేసుక్రీస్తు వారు ఆయన్ని వెంబడించే వారు అందరూ బహిరంగంగా ఆయన వెంబడించాలి. మనుషుల ఎదుట, అందరి ఎదుట ఆయన్ని ప్రభువుగా, ఆయన వెంబడించే వారిగా ఒప్పుకోవాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నాడు. అలాగే మీరు ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. ఒకవేళ అలాగే లేకపోతే రేపు పొద్దున తీర్పు దగ్గర, తండ్రి దగ్గర యేసుక్రీస్తు వారు నిన్ను ఒప్పుకోడు. ఆయన శిష్యుడిగా, లేదా ఆయన అంగీకరించిన వ్యక్తిగా, ఆయన్ని వెంబడించే వ్యక్తిగా నిన్ను అక్కడ ఒప్పుకోడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా దేవుని పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు అనే లేఖనం చూస్తే, మనం నిన్న శుక్రవారం పూట గుడ్ ఫ్రైడే సందర్భంగా 7 మాటలు మనం ధ్యానం చేస్తుంటాం. అందులో 2వ మాట ఈ విధంగా రాస్తుంది. ఏంటనంటే, లూకా వ్రాసిన సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఈ విధంగా వ్రాసి ఉంది. చూడండి ఏమని ఉంది. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ సిలువలో జరిగిన ఒక సంభవం మీ అందరికీ తెలుసు కదా. శిష్యులు మరి యేసుక్రీస్తు వారితో పాటు 2 దొంగలు పక్కన, ఒకరు ఇటువైపు ఒకరు ఇటువైపు దొంగ ఉన్నారు. 2 వైపులా 2 దొంగలు, ఒకవైపు ఒక దొంగ, ఇంకోవైపు ఇంకో దొంగ ఉన్నారు. అందులో ఒక దొంగ మారుమనసు పొంది యేసుక్రీస్తు వారిని, మరి అయ్యా మరి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని అడగటం మనం చూస్తాము. అప్పుడు యేసుక్రీస్తు వారు సమాధానంగా తిరిగి ఆయనతో జవాబు ఏమిస్తున్నాడు అని అంటే, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉండు అని అన్నాడు. సో యేసుక్రీస్తు వారు ఆ దొంగతన్న మాట ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉండు అని. కాబట్టి యేసుక్రీస్తు వారు తన ప్రాణం విడిచిపెట్టినప్పుడు సిలువ మీద ఆయన ఎక్కడున్నాడని అర్థము? పరదైస్సులో ఉన్నాడని అర్థము. ఎక్కడున్నాడని అర్థం? పరదైస్సులో ఉన్నాడు. ఆ మాట ఎప్పుడు వెళ్ళాడు పరదైస్సుకి అని అంటే, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉండు అని అన్నాడు. కాబట్టి ఆయన ప్రాణం విడిచిన వెంటనే, లేదా ప్రాణం విడిచిన ఆ రోజే ఆయన పరదైస్సులో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించవలసింది కోరుకుంటాను. చాలామంది నానా రకాలుగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. మరి యేసుక్రీస్తు వారు మన కోసం నరకంలోకి వెళ్ళి అక్కడ శిక్ష అనుభవించాడు ఈ 3 రోజులు అని అంటారు.
మరి అట్లాగైతే బైబిల్లో అలాగ రాసి అయితే కనపడలేదు. మరి నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని అన్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారు పరదైసుకి వెళ్ళారు. సో ఈ 3 రోజులు ఆయన అక్కడే ఉండాలి. శుక్రవారం ఆయన మరణించాడు. మరణించిన తర్వాత ఆయన అక్కడే ఉండాలి. సబ్బాతు దినాన మరి ఆయన అక్కడే ఉండాలి. ఆదివారము తెల్లవారుచుండగా, అంటే ఆదివారం కొంత సమయం అయినంత వరకు కూడా ఆయన అక్కడే ఉండాలి. ఆదివారం కొద్ది సమయం అయిన తర్వాత ఆయన తిరిగి ప్రాణంతో తిరిగి లెగిశారు. కాబట్టి ఈ టైము, ఈ రిజరెక్షన్కి ఈ డెత్కి మధ్య ఉన్న టైము, అంటే ఈ మరణానికి పునరుద్ధానానికి మధ్య ఉన్న ఈ సమయములో ఆయన ఎక్కడున్నాడు అని ఆలోచన చేస్తే ఆయన పరదైసులో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడున్నాడు అని ఆలోచన చేస్తే ఆయన పరదైసులో ఉన్నాడు అని మనం చదువు. ఎందుకంటే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని అన్నాను. అయితే కొంతమంది మరి ఈ కొన్ని లేఖన భాగాలను తీస్తారు. ఏంటి ఆ లేఖన భాగాలు దేంట్లో మరి చూడండి. అసలు పరదైసు అంటే ఏంటో ఫస్ట్ చూద్దాము. పరదైసు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఈ విధంగా రాసి ఉంది. చూడండి, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును అని అంటాడు. ఈ పరదైసు అనేది ఎవరికి సంబంధించిందంటే దేవునికి సంబంధించినది. ఈ పరదైసు దేవునికి సంబంధించినది. ప్రియ దేవుని బిడ్డలారా, పరదైసులో ఉండేది ఆ లెక్కన ఎవరు? దేవుణ్ణి నమ్మిన వారు, దేవుణ్ణి అంగీకరించిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఈ పరదైసులో ఉంటారు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఈ పరదైసులో ఉండరు. పరదైసులో అందరూ ఉంటారు అని చెప్పటంలో లేఖనం. పరదైసులో యేసుక్రీస్తు వారిని అలాగే దేవుణ్ణి నమ్మిన వారు మాత్రమే ఉంటారు. అందుకని సిలువలో ఆయనతో పాటు 2 దొంగలు ఉంటే ఒక దొంగతోనే అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని. అంతేగాని మిగతా వాళ్ళతో అంటున్నాడా? మిగతా దొంగతో అనటంలా. అంటే దాని అర్థం ఏంటి? పరదైసులో ఉండేది యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే పరదైసులో ఉంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే పరదైసులో ఉంటారు, అందరూ ఉండరు. ఆ విషయాన్ని గమనించవలసింది కోరుతున్నాను. ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చూసిన పరదైసులో ఏముంటుంది ఆ లెక్కన అని అంటే, చూడండి, జీవవృక్ష ఫలాలు ఉంటాయి అక్కడ. జీవవృక్ష ఫలములు అక్కడ ఉంటాయి అన్నమాట. పరదైసు దేవుని పరదైసు అని రాస్తాను. అంటే పరదైసు దేవునికి సంబంధించినది అది. అలాగే మీరు కొన్ని సంభవాలు మనం జాగ్రత్తగా చూద్దాము. అలాగే అపోస్తలుడైన పౌలు పరదైసులో గురించి ప్రస్తావించడం మనం చూడవచ్చు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3-7 వరకు చూస్తే దర్శనములో ఒక ఆయన మరి పరదైసుకి వెళ్ళినట్టుగా కూడా చూస్తాడు. అలాగే చూడవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరదైసులో ఉన్నాడని మనం ఇప్పుడు చూసాం. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు వారి 3 రోజులు మన కోసం మనం నరకంలోకి వెళ్ళి శిక్ష అనుభవించాల్సిన మన ప్లేస్లో ఆయన నరకయాతన అనుభవించాడు అని అంటూ ఉంటారు. అయితే లేఖనం ఆధారం అయితే అక్కడ కనబడట్లా. కొంతమంది పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18 నుండి 20 వరకు చూడండి. ఏమని ఉంది అని అంటే, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములు బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు
ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అని ఉంది. చూడండి, ఇక్కడ ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనంలో చూస్తే, చెరలో ఉన్న ఆత్మలకి లేదా బందీగా ఉన్న ఆత్మలకి ఆయన ఆత్మరూపిగా వెళ్ళి సువార్త ప్రకటించాడు అని అంటూ ఉంటాం. ఎందుకు ఆ మాట వచ్చిందనంటే 18వ వచనంలో ఏమనుంది, ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడిన అన్న మాట వాడిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్గా ఈ విషయాలు చెప్తున్నాడు. ఏమని, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వము నోవాహు విషయంలో, అంటే నోవాహు దినములలో జరిగిన ఒక సిచ్యువేషన్ చెప్తున్నాడు. అక్కడ చూస్తే ఈ మొదటి పేతురు 3వ అధ్యాయము ఈ 18 నుంచి మీరు చదువుకుంటా 22 వరకు చదువుకుంటా వెళ్తే, ఈ 18 నుండి 22 వరకు మీరు చదువుకుంటూ వెళ్తే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనకి యేసుక్రీస్తు వారు మానవుల పాపముల నిమిత్తం చనిపోయి తిరిగి బ్రతికింపబడి పాపముల విషయమై ఆయన మన పాపముల విషయమై ఆయన ఏం చేశాడు, ప్రాయశ్చిత్తం చేసి ఏం చేశాడు, బ్రతికింపబడి పాపము విషయమై ఒక్కసారి శ్రమపడినని రాస్తుంది. దాని కంటిన్యూషన్గా ఈ నోవాహు దినాల్లో జరిగిన విషయాన్ని అక్కడ రాయడం జరిగింది. కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఆయన చనిపోయిన తర్వాత అక్కడ నరకంలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళి లేదా చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాడు అని చెప్తూ ఉంటారు. ఆయన కూడా నరకయాతన పడ్డు ఉంటాడు ఆ 3 రోజులు అని అంటారు. కానీ అది వాస్తవం కాదు. అక్కడ క్లియర్గా లేఖనంలో కనుక చదివితే అక్కడ రాసి ఉంది ఏంటనంటే, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వం నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అని ఉంది. అంటే అక్కడ యేసుక్రీస్తు వారు ఓడ సిద్ధపరచబడుచుండగా ఆత్మరూపిగా, ఎప్పుడు ఆత్మరూపిగా వెళ్ళాడు ఆ చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి అని అంటే, నోవాహు దినములలో అది కూడా ఎప్పుడు ఓడ సిద్ధపరచబడుచుండగా ఆ టైంలో ఆయన వెళ్ళి ఏం చేశాడు, ఆత్మరూపిగా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ సువార్త ఆయన ఆత్మరూపిగా ఎవరి ద్వారా ప్రకటిస్తున్నాడు అని ఆలోచన చేస్తే నోవాహు ద్వారా ప్రకటన చేస్తున్నాడు. ఈరోజు సువార్త అనేక చోట్ల స్వయంగా యేసుక్రీస్తు వారు దిగి వచ్చి చెప్పటం లేదు, కానీ యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్న కొంతమంది ద్వారా వారిలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. అట్లాగా ఆ రోజు కూడా నోవాహు దినములలో నోవాహు ద్వారా యేసుక్రీస్తు వారు ఆత్మరూపిగా సువార్త ప్రకటించాడు. అయితే వాళ్ళు లక్ష్య పెట్టలేదు, వాళ్ళు వినలేదు, వాళ్ళు శిక్షకు పాత్రులయ్యారు. మనం కూడా లక్ష్య పెట్టకపోతే వినకపోతే మనం కూడా శిక్షకు పాత్రులం అయిపోతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆలోచన చేయవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు పరదైసుకి వెళ్ళారు, కానీ చనిపోయిన తర్వాత తిరిగి ఈ నరకంలో ఉన్న ఆత్మల దగ్గరికి లేదా చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించలేదు. ఆయన పరదైసులోనే ఉన్నాడు. ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే విధంగా రాసి, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలము అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మీరు ఈ విధంగా మీరు ఆలోచన చేస్తే ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుండిలో చూస్తే యేసుక్రీస్తు వారు చెరగా పైకి తీసుకుని వెళ్ళినట్టుగా చూడవచ్చు. ఎవరు యేసుక్రీస్తు వారు, మరి ఎవరు
కూడా మరి ఆయన నరకానికి వెళ్ళాడు, ఈ 3 రోజులు నరకయాతన మన కొరకు అనుభవించారు, లేదా నరకంలో ఉన్న ఆత్మలకి లేదా చెరలో ఉన్న ఆత్మలకి సువార్త ప్రకటించాడు అన్న విషయాన్ని అంటూ ఉంటారు. కానీ అది ఏమీ మనం లేఖనంలో అంత ఆధారం అయితే కనబడట్లేదు ఆ మాటలకి. అయితే ఆయన పరదేశుకి అయితే వెళ్ళాడని మాత్రం ఆధారం అయితే కనబడుతుంది. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి సువార్త ప్రకటించింది ఆ పేతురు కాలంలో. ఎప్పుడంటే అది నోవాహు కాలంలో జరిగినది. చెరలో అంటే బంధింపబడిన చెర అనగానప్పుడు అక్కడ వాడిన చెర వేరు, ఇక్కడ ఎఫెసీ 4:8 ఉన్న చెర వేరు. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యేసుక్రీస్తు వారు వారు చనిపోయిన తర్వాత పరదేశంలోకి వెళ్ళినప్పుడు భూమి యొక్క అడుగు భాగంలోనికి వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎఫెసీ 4:8 ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు పరదేశికి వెళ్ళాడు. ఈ పరదేశం ఎక్కడుందని అర్థం చేసుకోవాలి ఆ లెక్కన. మనం భూమి యొక్క అడుగు భాగంలో ఉందని ఏమన్నా అర్థం చేసుకోవాలి ఇంకా లెక్కన, లేదా ఇంకా అంతకన్నా మించి మనకి ఇంకా వేరే ఆధారం కనబడట్లేదు. చూడండి 4:8, 4:8-9 చదివితే ఆరోహమైన అనగా భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా అని ఉంది. అంటే ఆయన ఆరోహణం అయ్యాడని చెప్తున్నాము అని అంటే చెరగా తీసుకుని పైకి వెళ్ళాడని ఆరోహణమయ్యాను అని అంటున్నామంటే భూమి యొక్క కింది భాగంలోకి వెళ్ళాడు కదా అని మనల్ని ఏం చేయమంటున్నారు? అర్థం చేసుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు భూమి యొక్క కింది భాగంలోకి ఆయన వెళ్ళాడు అంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత తన ప్రాణం అప్పచెప్పబడిన తర్వాత పరదేశుకి వెళ్ళాడు, భూమి యొక్క కింది భాగంలోకి వెళ్ళాడు. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం అర్థం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను. అందుకనే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం తెలియపరుస్తా, ఈ లాజరు ధనవంతుడి యొక్క ఉపమానం మీరు విని ఉంటే అందులో మీకు ఒక మాట మీరు చూడవచ్చు. లాజరు మరణించాడు, ధనవంతుడు మరణించాడు. ఈ ధనవంతుడు ఏమో పాతాళంలో నరకయాతన అనుభవిస్తున్నాడు. ఈ లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడని మనం చూడవచ్చు. ఎక్కడ? అబ్రహాము రొమ్మున మీరు చూడవచ్చు. మీరు లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 31 వరకు, 16వ అధ్యాయం 19 నుండి 31 వరకు కనుక మీరు చదువుకుంటూ వెళ్తే మీకు చాలా విషయాలు బయటకు వస్తాయి. అక్కడ ఒక సంభవం చూడవచ్చు. ఏంటంటే ధనవంతుడు మరణించి పాతాళానికి వెళ్ళినట్టుగా ఈ పేద లాజరు మరణించి వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకుని సేద తీరుతున్నట్టుగా హాయిగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అయితే ఈ ధనవంతుడు అబ్రహాముతో మాట్లాడుతా, అయ్యా నేను ఇక్కడ అల్లాడిపోతున్నాను, నాకు కొంచెం చుక్క నీటి బొట్టు నాకు కావాలి అని అడుగుతుంటే అలా జరగదు, అలా కుదరదు, నీకు ఇవ్వలే, నీకు మాకు మధ్య ఏముంది అంటున్నాడు? మధ్య అగాధం ఉంది అని అంటాడు. ఇప్పుడు ఆ లెక్కన పాతాళము భూమి కింద ఉంటే ఇప్పుడు భూమి కింద ఉన్న పాతాళంలో నుండి ధనవంతుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అబ్రహాము కూడా ఆ లెక్కన పాతాళంలోనే అంటే పాతాళంలో అంటే నా ఉద్దేశం అట్లాగా అంటే అబ్రహాము కూడా భూమి కిందే ఈ పరదేశులో ఉండుంటాడేమో, లేదా భూమి కింద చెరలో ఉండుంటాడేమో, ఆ చెరకే పరదేశ్ అని పేరు ఉండుంటుందేమో అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎఫెసీ 4:8-9 ప్రకారం ఆయన ఆరోహణమయ్యాడని అంటే భూమి కిందకి వెళ్ళాడని అనుకోవాలి కదా, అర్థం వస్తుంది కదా అని అంటున్నాడంటే ఇప్పుడు ఆ చెర ప్యారడైజ్, ఇప్పుడు ఆ చెరని మనం ఏమనుకోవచ్చు అంటే భూమి కింద ఉన్న అని అనుకోవచ్చు. కన్ఫర్మేషన్గా చెప్పట్లేదు కానీ అనుకోవచ్చు అని నేను చెప్తున్నాను అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత పరలోక మరి ఆయన మరి నరకానికి అయితే వెళ్ళలేదు, కానీ ఆయన పరదేశికి అయితే వెళ్ళాడు. అది భూమి అడుగు భాగంలో ఉంది అని మనం అనుకోవచ్చు. ఆ లెక్కన పరదేశు పాతాళము పక్కపక్కన ఉండుంటాయి, మధ్యలో అగాధం ఉండుంటుంది. ఏది లూకా 16:19 నుండి 31 వరకు ఉన్న ఆ ఉపమానం కనుక ఆలోచన చేస్తే అట్లా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మరణించి అన్న తర్వాత ఆయన పరదేశులో ఉన్నాడు. ఇప్పుడు తిరిగి ఆయన ప్రాణంతో 3వ దినమున
మరి సమాధిని జయించి, మృత్యువును జయించి, అన్నిటిని జయించి ఆయన తిరిగి పునరుద్ధానుడైన తర్వాత కొద్ది కాలం తర్వాత మళ్ళీ ఆయన పరలోకానికి ఆరోహణం అవుతాడు. సో పరలోకానికి ఆరోహణం అవుతున్నప్పుడు చెరగా ఎత్తుకుని వెళ్ళిపోయాడని ఉంటుంది. సో కింద ఉన్న వాటిని పైకి తీసుకెళ్ళాడని అర్థం అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నరకానికి వెళ్ళలేదు, కానీ ఆయన మన కోసం మరి సిలువలోనే నరకయాతన అనుభవించాడని అనుకోవచ్చు. అంతకు మించి మనమేమి వేరేగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ 3 రోజులు ఆయన ఏం చేశాడు అని అంటే, సిలువలో ప్రాణం విడిచిన తర్వాత సిలువలోనే నరకయాతన అనుభవించేసేసాడు మన కోసం. తర్వాత సిలువలో ప్రాణం విడిచిన తర్వాత ఆయన పరదైసుకి వెళ్ళాడు. అక్కడ మరి ఏం జరిగిందో పూర్తిగా అన్ని క్లియర్గా రాయబడలేదు, కానీ కొన్ని తెలుసుకోవచ్చు. ఈ పరదైసులో ఎవరు ఉంటారు? అబ్రహాం ఉండుంటాడు. యేసుక్రీస్తు అంటే పూర్వము ఆదికాండం దగ్గర నుంచి ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారు అప్పుడు వెళ్ళినంతవరకు ఎవరెవరైతే మరి దేవుని యందు విశ్వాసం ఉంచారో, లేదా యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచారు, ఆయన లేఖనాలు యందు విశ్వాసం ఉంచారు, వాళ్ళందరూ ఆ చెరలో ఉండుంటారు. చెరగా ఆరోహణమైనప్పుడు పైకి తీసుకెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకెళ్ళిపోయి ఉంటాడు పైకి, అంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోయి ఉంటాడు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు సమాధి చేయబడిన తర్వాత, ప్రాణం విడిచిపెట్టిన తర్వాత ఆయన పరదైసులో ఉన్నాడు. ఒకటి. ఇంకోటి, కొంతమంది ఒక ప్రశ్న అడుగుతారు. ఏంటనంటే, ఒక ఆయన ఒక ప్రశ్న అడుగుతుంది కదా. ఒకసారి నేను ఒక చోట ల్యాప్టాప్లో ఎవరో ఒక థియాలజియన్ని అంటే బాగా లేఖనాలని మీద రీసెర్చ్ చేసేవాళ్ళు ఒకళ్ళు ప్రశ్న అడిగారు. అయ్యా, ఎందుకు దేవుడు అందరి నిమిత్తం తన కుమారుని ఒక్కడిని నరకానికి పంపించేసి మన శిక్ష అంతా ఆయన మీద వేసాడని అంటున్నారు కదా. ఆయన తీసుకెళ్ళి నరకంలో పెట్టేసేసి జీవితాంతం మనల్ని అందరిని విడుదల చేసి, అంటే నరకం నుంచి పంపించుకోకుండా ఎవరిని, ఆయన ఒక్కడిని మాత్రమే నరకానికి మన బదులుగా పంపించవచ్చు కదా అని అడిగారు. అది ఒకవేళ అలాగ దేవుడు కనుక చేస్తే ఆయన దేవుడు అవ్వడు. ఒకటి అంటే దేవుడు అవ్వడంటే నా ఉద్దేశం, ఒకవేళ అలా చేయాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి శిక్ష అనుభవిస్తూ ఉండాలి, పూర్తిగా అనుభవించాలి. మరి పూర్తిగా శిక్ష అంటే నరకంలో పూర్తిగా ఆయన అక్కడ ఉండాలి అని అంటే అది మరి ఆయన అనుభవించాల్సిన ప్లేస్ అయితే కాదు. ఆయన సిలువ మీద అనుభవించాడు మన కోసం, అక్కడితో సమాప్తం అయిపోయింది. నరకం నుండి తప్పింపబడటం కోసం మనల్ని ఆయన అక్కడే నరకయాతన సిలువ మీద చూశాడు. కాబట్టి ఇప్పుడు నరకం ఎవరి కోసం ఉంచబడిందని అంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వారికి, యేసుక్రీస్తు వారి సిలువలో చేసిన ఆ యాగానికి, సిలువలో చేసిన ఆ బలిని ఏ ఉద్దేశంతో అయితే ఆయన అక్కడ సిలువలో బలి అయ్యాడో ఆ ఉద్దేశం ఎవరి జీవితంలో అయితే నెరవేర్చబడదో వారు నరకంలో కాలిపోతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అలాగా మీ జీవితంలో మీరు నరకానికి వెళ్ళకోకుండా యేసుక్రీస్తు వారు మీరు విశ్వసించి సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన సిలువలో మీ కొరకే తన ప్రాణాన్ని అనుభవించాడని, సిలువలో శ్రమపడింది, సిలువలో ఆయన తన రక్తాన్ని కార్చినది, సిలువలో ఆయన గాయపరచబడింది, సిలువ వేయబడింది నీ కోసం నా కోసమే అని మీరు గ్రహించుకుని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే ఆ ఉచిత రక్షణ మీరు స్వీకరించి యేసుక్రీస్తు వారిని ప్రభువుగా, రక్షకుడిగా, దేవుడిగా స్వీకరించి ఆయన లేఖనాలను గైకొని ఆయన చెప్పిన విషయాలను గైకొని జీవించాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. హల్లెలూయా. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా.